నిరాకార పరబ్రహ్మము భగవంతుడే, ఈ విశ్వము కూడా భగవంతుడే. చూశారా? కాబట్టి మనిషి రెండు వైపులా పదును కలిగి ఉండాలి. సాకారము, నిరాకారము, విశ్వము, విశ్వాతీతుడు. ఈరోజు విశ్వశాంతి సందేశం 3 చెబుతాను. చూడండి, వాస్తవంగా ఇంకేం చెప్దాంలే అని ఊరుకున్నా. కరెక్ట్గా చూడండి, 7:40 వచ్చేసింది విజన్. ఇంకా నేను స్నానం చేసి ఇక్కడ రావాలి. అందుకే ఈరోజు మీకు 5 నిమిషాలు లేట్ అయింది. చూడండి, వెంటనే డిక్టేట్ చేస్తున్నా. చూసారా? అట్లా వచ్చేస్తుంది పవర్. మరి ఏమిటి ఆ యొక్క సందేశం అన్నది ఈరోజు మీకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. దేశ నాయకులకు, దేశానికి ఒక అలర్ట్నెస్, ఒక హెచ్చరిక సంప్రాప్తం అవుతుంది. పద్యం చూసుకోండి. కోతియని రావణుడు తలంచి హనుమను విడిచే ఏమి జరిగెను, లంక తగలబడెను సులభముగా, శత్రుశేషము ఉండరాదురా. చూడండి, ఇవన్నీ నేను రచించానని మీరు అనుకుంటారు. ఆ పరమాత్మ పలికించినవి చెప్తున్నాం కదా. నిన్న రాయొచ్చు, పొద్దున రాయొచ్చు, నిన్న క్లాసు లేదు, రాయొచ్చు కదా. అది ఇవ్వాల స్వామి. ఏది మనం రాసేది? కోతియని రావణుడు తల్లంచి, హనుమంతుడు మహాసూరుడై, వీరభద్రుడై, కాలభైరవుడై, మహారుద్రుని యొక్క అంశ అయినటువంటి ఆంజనేయ స్వామి లంకలో ప్రవేశించాడు. ఎంతోమందితో యుద్ధం చేశాడు, కొంతమంది రాక్షసులను మట్టుబెట్టాడు. చివరికి బ్రహ్మాస్త్రము ప్రయోగించి మేఘనాథుడు పట్టుకొని వచ్చాడు ఆంజనేయ స్వామిని. రావణాసురుడు ముందు నిలబెట్టారు. రావణాసురుడు చూశాడు, ఏమిటి ఈ కోతియా మీతో యుద్ధం చేసింది, ఈ కోతియా రాక్షసులను సంహరించింది అని ఎగతాళి చేశాడు. వీళ్ళేం చేస్తారా అని చెప్పేసి వదిలేయమన్నాడు రావణాసురుడు. చూశారా? వదిలేయమన్నాడు. ఏం జరిగింది? లంక తగలబడింది. చూశారా? ఊరికే వెళ్ళలా హనుమంతుడు. ఎంతోమంది రాక్షసులను మట్టుబెట్టి తోకకు నిప్పు పెట్టారు కాబట్టి చూడండిరా మీ గతి అని చెప్పి లంకను తగలబెట్టి వచ్చాడు. అందుకే కోతియని రావణుడు తలంచి, అతను కోతి ఎట్లా అవుతాడు? మహారుద్రుడు, పరాక్రమవంతుడు, మహాశక్తిశాలి. హనుమను విడిచే, హే వదిలేండ్రా, ఏంట్రా వాడు చేసేది? ఏమి జరిగెను? ఏం జరిగింది? లంకను తగలబెట్టి వెళ్ళాడు, రామునితో వచ్చాడు, సర్వము నాశనము చేశాడు. చూశారా? అసలు రావణాసురుని దెబ్బ కొట్టింది ఎవరు? రాముడి కంటే ముందే కొట్టాడు హనుమంతుడు. చూశారా? ఎందుకు? లయకారక, రుద్ర అంటేనే వినాశక. లంక తగలబడెను సులభముగా. అసలు లంకని ఎవడైనా టచ్ చేయగలుగుతాడా? మానవులు, దేవతలు, కిన్నెరులు, కింపరుషులు, గంధర్వులు, రాక్షసులు ఎవడైనా లంక వైపు చూడగలుగుతాడా? లంకను టచ్ చేయగలుగుతాడా? ఇంపాసిబుల్. చూశారా? ఎందుకంటే సముద్ర గర్భములో ఉంది, భయంకరమైన రాక్షసులు కాపలగా ఉన్నారు. ఇటువంటి సెక్యూరిటీ ఉంది లంకకు.
మరి ఏం జరిగింది? తగలబడెను సులభంగా తగలబడింది. శత్రుశేషము ఉండరాదురా. అగ్నిశేషము, శత్రుశేషము, రుణశేషము ఉండకూడదు అంటుంది శాస్త్రం. మరి ఈ పద్యం వలన మనం ఏం తెలుసుకోవాలి? ఇండియాలోని ప్రజలు ఏం తెలుసుకోవాలి? ఇండియా సైన్యం ఏం తెలుసుకోవాలి? ఇండియా రాజకీయ నాయకులు ఏం తెలుసుకోవాలి? ప్రభుత్వ పాలకులు ఏం తెలుసుకోవాలి అని అంటే, ఏది లైట్గా తీసుకోవద్దు. మీరు లైట్గా తీసుకుంటే లైట్గా ఎన్నో ప్రాణాలు పోతాయి. చూసారా? లైట్గా తీసుకోవద్దు. అసలుకు మీరు యుద్ధమే చేయకూడదు. యుద్ధము ప్రారంభం చేశారు. ఎందుకు మెతక వైఖరి వద్దు. వాళ్ళు మిసైల్స్ వేస్తున్నారు, వాళ్ళు డ్రోన్స్ వేస్తున్నారు, మేము కూల్ చేస్తున్నాము అని మీరంటే మరి ఎంతమంది మన వాళ్ళు చచ్చిపోతున్నారు? ఎంత డ్యామేజ్ జరుగుతూ ఉన్నది? ఎంత ధన నష్టం జరుగుతూ ఉన్నది? ఎందుకు ఇంత ధన నష్టం, ప్రాణ నష్టం? మెతక వైఖరి వద్దు అని చెప్తున్నాను. చూశారా బాబు? అప్పుడే రావణాసురుడు హనుమంతుని బంధించి ఉంటే, చెరసాల్లో పెట్టి ఉంటే అసలు రాముడు లంకకు వచ్చేవాడా? యుద్ధం జరిగేదా? రాముడు చనిపోయేవాడా? ఘోరమైన పరాభవం జరిగేదా? లంక సర్వనాశనం అయ్యేదా? అయ్యేది కాదు. చూశారా? కాబట్టి ఉపేక్షించ అనేది ఉండకూడదు ఇండియాకు. ఎందుకంటే శత్రువు బలంగా ఉన్నాడు, క్రూరంగా ఉన్నాడు, ఘోరంగా ఉన్నాడు, నీచంగా ఉన్నాడు, అడ్డగోలుగా ఉన్నాడు. యూ షుడ్ టేక్ కేర్. కొడితే మామూలు దెబ్బ కాదు, చావు దెబ్బ కొట్టాలి అని చెప్తూ ఉన్నాను. చూడండి, కాల్పుల విరమణకు ముందు 2 రోజుల ముందే చెప్పాను నేను, కొంతమంది చనిపోతారు, అనర్థాలు జరుగుతాయి, కాబట్టి మీరు నమ్మక మంత్రాలతో చేయండి, నేను కూడా హవనం చేస్తాను అన్నాను. చూశారా? ఎందుకు చేశా నేను? ఐ నో దట్ ఏం జరగబోతుందో తెలుసు నాకు, అందుకే చెప్పాను. ఇప్పుడు కూడా చెప్తున్నాను, లైట్గా తీసుకోకండి, స్ట్రాంగ్గా తీసుకోండి, పటిష్టంగా యుద్ధం చేయండి అని చెప్తున్నాను. చూడండి, అసలు ఎందుకు ఇటువంటి దుస్థితి మనకు వచ్చింది? ఎందుకు వచ్చింది చెప్పండి? నేను నిన్న మీ క్లాసులో చెప్పాను. నేను ఒక గురువుగా థాయిలాండ్లో టెంపుల్ కట్టాలి అంటే ఎన్ని రెస్ట్రిక్షన్స్, నేను పదే రావాలి అంటే ఎన్ని రెస్ట్రిక్షన్స్. ఇదే విధంగా నేను దుబాయ్కి వెళ్ళినప్పుడు చూడండి, అక్కడ ఎన్ని కండిషన్స్. నాతో పాటు వచ్చిన ఒక భక్తురాలు కొన్ని క్యాసెట్స్ తీసుకొని వచ్చింది, నేను పాడిన పాటల క్యాసెట్లు. దానికి ఎంత రాద్ధాంతం చేశారు, ఎంత చెక్కింగ్ చేశారు. మరి నేను అంటున్నాను, బంగ్లాదేశ్ నుంచి ఇష్టం వచ్చినట్లు వస్తున్నారు ఇండియాకు. భద్రత వీక్షణం ఉందా? పాకిస్తాన్ నుంచి వస్తున్నారు. ఈరోజు హైదరాబాదులో ఎంతమంది ఉన్నారు, గుజరాత్లో ఎంతమంది ఉన్నారు, ఢిల్లీలో ఎంతమంది ఉన్నారు అని మీరు మాట్లాడుతున్నారే. మరి ఈ అవస్థకు, దుస్థితికి కారణం ఏమిటిది? చూశారా? భద్రత లేకపోవడమే. భద్రత లేదు. ఏం జరుగుతుంది? ఒకనాడు ఈ యొక్క ఇండియా పర దేశాలకు దాసోహం చేసింది. ఇట్లనే కొనసాగిస్తే ఇది మళ్ళీ ఇంకోసారి దాసోహం చేయక తప్పదు. ఇంక ఎంతమంది గాంధీ మహాత్ములు వస్తారు, ఎంతమంది సుభాష్ చంద్రబోసులు వస్తారు మీకోసం, ఎంతమంది చేస్తారు? చూశారా? వజ్రాలు మీ చేతిలో ఉన్నాయి, కాపాడుకోండియా, లేకపోతే దొంగలు తీసుకొని పోతారు.
ఈ రకంగా ఆత్మస్వరూపులారా మంచి విశ్వశాంతి సందేశం మీరు విన్నారు. ఇక్కడ శత్రుశేషము చూసారా? ఇప్పుడు మోదీ గారు, అమిత్ షా గారు, రాజ్నాథ్ సింగ్ గారు చాలా వాళ్ళ లెవెల్లో వాళ్ళు బాగానే చేస్తున్నారు. అసలు పీఓకే నుంచి మీరు బయటికి పోండిరా అన్నారు. కరెక్ట్, అట్లే ఉండాలి. వీళ్ళు పీఓకేలో ఉండడము, వాళ్ళు ఫైటింగ్లు చేయడము, కాల్చడము, ఎంతమంది చచ్చిపోవడం చూసారా? కాల్పుల విరమణ అన్నారు, జమ్మూ కాశ్మీర్ ప్రధాన సైనిక అధికారి చచ్చిపోయారు, 10 మంది చచ్చిపోయి. మరి వాళ్ళ చావులకు అర్థం పర్థం ఉండాలి కదా. చూసారా? కాబట్టి పీఓకేని, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని ముందు చేతుల్లోకి తీసుకోండి, కట్టుదిట్టం చేయండి. ఎక్కడెక్కడ ఎగిరెగిరి పడుతున్నారో అక్కడక్కడ చూపించండి మీ ప్రతాపాన్ని. ఎందుకు ఉపేక్ష భావం, ఆలస్యం మంచిది కాదు. చూసారా? శత్రుశేషం ఉండరాదురా. అగ్నిశేషం ఉంటే ఏమవుతుంది? కాలుస్తుంది. రుణశేషం ఉంటే ఏమవుతుంది? కర్మ ఎంట పడుతుంది. శత్రుశేషం కూడా ఉండకూడదు. ఈ రకంగా ఆత్మస్వరూపులారా మీరు చక్కగా తెలుసుకున్నారు విశ్వశాంతి సందేశం 3.